కోకనాడ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగాసనాల పోటీలు కాకినాడ జేఎన్టీయూ యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోటాపోటీగా ఆసనాలు వేసి అలరించారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ భారతదేశంలో ప్రాచీన కళగా ఉన్న యోగాసనాలను ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు తప్పనిసరి చేయాలని పేర్కొన్నారు. ఇటీవలే తల్లిదండ్రులలో యోగా పట్ల ఆసక్తి పెరిగిందని, దాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తానని ఆయన వెల్లడించారు. అనంతరం పెద్దాపురం జనసేన ఇన్ఛార్జ్ యోగాసన అసోసియేషన్ ప్రెసిడెంట్ తుమ్మల బాబు మాట్లాడుతూ చిన్నతనం నుండి యోగా అభ్యసించడం వలన ఎటువంటి రుగ్మతలు దరిచేరవని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ హాస్పిటల్ చైర్మన్ కళ్యాణ్ చక్రవర్తి, సుధా తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన యోగా ఆసనాలు ఆకట్టుకున్నాయి. ఎందుకంటే చిన్నతనం నుంచి కూడా ఆసనాల్లో వేయించే బాధ్యత మరి ఎవరో ఒకరు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి స్కూల్స్ అంతే అంత ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అంతా కూడా అంత కాన్సన్ట్రేషన్ యోగా మీద కానీ, గేమ్స్ మీద కానీ, స్పోర్ట్స్ మీద పెట్టట్లేదు. కానీ తల్లిదండ్రుల్లో మార్పు వచ్చింది. తల్లిదండ్రులు అందరూ కూడా మా పిల్లలు స్పోర్ట్స్ మెన్ అవ్వాలి, గేమ్స్ ఆడాలి, అలాగే యోగా చేయాలని ఆలోచన, డ్యాన్స్ చేయాలి, యోగా చేయాలని ఆలోచనతో తల్లిదండ్రులు వచ్చేది మార్పు వచ్చింది. అదే మార్పుకు అనుగుణంగా మనం కూడా ఈ ప్రభుత్వం కానీ, అలాగే స్వచ్ఛంద సంస్థలు కానీ ఆర్గనైజ్ చేసి మరిన్ని కాంపిటీషన్లు పెట్టి వాళ్ళు ఉన్నటువంటి స్పోర్ట్నీస్ని తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి ఇవాళ అలా మంచి ప్లేస్గా తయారవుతారు. అలాగే యోగాసనాలు కూడా బ్రహ్మాండంగా అందరూ కూడా పిల్లలందరూ కూడా బాగా వేసి ఇలా ప్రైజులు కూడా ఇచ్చి ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇది ఎంకరేజ్మెంట్ ఇది అని చెప్పి అంటే వీళ్ళు మళ్ళీ కాంపిటీషన్లో స్టేటు, నేషనల్ కూడా ఉన్నాయి, ఒలింపిక్ అని చెప్పి మా సోదరుడు చెప్పాడు. అంటే వీళ్ళందరూ అవ్వాలంటే తల్లిదండ్రులు బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి, అలాగే గురువులు కూడా కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు ఇది జరుగుతుంది అని చేత తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా కూడా దీన్ని కాన్సన్ట్రేషన్ చేసి చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద ఇంట్రెస్ట్ ఉంది బాగానే చేత ప్రభుత్వ పరంగా ఒక సబ్జెక్ట్ కింద పెట్టి కొంత టైం పెట్టి దీని అందరూ కూడా పిల్లలందరూ కూడా నేర్పించి బాధ్యత తీసుకోవాలని దాన్ని కూడా ప్రభుత్వం తీసుకెళ్తానని చెప్పి తెలియాలి.